నమస్కారమైన ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియో ద్వారా మనము కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సింపుల్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా, అలాగే ఫుడ్ కూడా చెప్తాను వీడియో ద్వారా. సో మీకు చక్కగా ఏంటంటే డైలీ కూడా మనము ఇవన్నీ కూడా క్లియర్గా అంటే ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల, అలాగే ఎక్స్టర్నల్గా కొన్ని పాయింట్స్ దగ్గర మసాజ్ చేసుకోవడం, దానివల్ల మనము ఈజీగా కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా జరిగేటట్టు, అలాగే కిడ్నీ అనేది మెయిన్ ఫంక్షన్ మనకి ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఎక్స్క్రీట్ చేస్తుంది. వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్క్రీట్ చేస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయంటే యూరిక్ యాసిడ్ నుంచి కన్వర్ట్ చేస్తుంది. సో ప్రోటీన్స్ ఏమో యూరియా ఏమో బ్రేక్ డౌన్ అయ్యి ప్రోటీన్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ప్రోటీన్ యూరియా అంటారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఆల్బిన్యూరియా అంటారు, ప్రోటీన్ యూరియా అంటారు. ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అది స్ట్రక్ అయిపోయి ఉండిపోయినప్పుడు మ్యాక్సిమం ఏమవుతుందంటే ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఉండిపోయినప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రాపర్ రీఅబ్జార్ప్షన్ అంటే ఇక్కడ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా అబ్జార్బ్ కాకపోవడము, అవి రీస్టోర్ అవ్వకపోవడం ప్రాపర్గా, దానివల్ల ఏమవుతుందంటే యూరిన్లో లోడ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వేస్ట్ ప్రోడక్ట్ బయటికి రాకపోవడం వల్ల చాలామందికి స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి, కిడ్నీ స్టోన్స్ అవన్నీ. ఇక్కడ మనకి ఎక్స్క్రీటరీ ఆర్గన్ కనుక ఫంక్షనింగ్ బాగా జరిగితే ఆటోమేటిక్గా మనకి ఫ్లూయిడ్ని మెయింటైన్ చేస్తుంది, మేనేజ్ చేయడానికి అద్భుతంగా పనిచేసి మెయింటెనెన్స్ ఆఫ్ ఫ్లూయిడ్, అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే మనకి బ్లడ్ ప్రాపర్గా అంటే బ్లడ్ సర్క్యులేషన్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి కూడా ప్యూరిఫై చేసి ఫంక్షనింగ్ బాగా జరిగి, అలాగే బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేయడానికి కూడా మనకి కిడ్నీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగట్లేదు అన్నది కూడా మెయిన్గా చెప్తారు. అలాగే మనకి మెయిన్గా ఏంటంటే కంటి కింద విపరీతమైనటువంటి ఐ బ్యాగ్స్ అంటారు. సో అవి కూడా ఎక్కువగా కంటి బయట ఇక్కడ కనిపిస్తుందంటే కిడ్నీలో ఫంక్షనింగ్ ప్రాపర్గా జరగట్లేదు, కిడ్నీ ఎక్స్క్రీషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదని చెప్పొచ్చు అన్నమాట. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ సింపుల్గా మనకి ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది బైలాటరల్ అండి, రెండు చేతుల్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ కరెక్ట్గా ఈ ఫింగర్ చూడండి, ఇక్కడ ఈ ఫింగర్కి కరెక్ట్గా మధ్యలో వస్తుంది అన్నమాట పాయింట్. సో ఈ రెండింటి మధ్య, ఓకేనా. సో ఈ పాయింట్ ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తాను. దీన్ని ఫస్ట్ పాయింట్, ఇది గవర్నింగ్ వెజల్ పాయింట్ అంటారు. ఈ పాయింట్ ఏంటంటే 3 ఆర్గన్స్ అంటే ఇక్కడ కిడ్నీ ఒకటి, లివర్ ఒకటి, గాల్ బ్లాడర్ ఒకటి, అలాగే స్ప్లీన్ కూడా. సో ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ అనమాట. సో ఈ 3 కూడా ఫంక్షనింగ్ సర్క్యులేటరీ బాగా జరగడానికి, ఎక్స్క్రీట్ అవ్వడానికి అంతా కూడా పనిచేస్తుంది. సివి గవర్నింగ్ వెజల్ పాయింట్ అంటారు, ఓకేనా. సో ఈ పాయింట్ చూడండి క్లియర్గా, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలర్గా ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్, సెకండ్ పాయింట్. ఇది మొత్తం ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కిడ్నీ ఈ పాయింట్.